Ravi Pandey sells two articles for 5,000 rupees each with no loss, no profit in the overall transaction. If one article is sold at section 2/3% profit, then the other is sold at a loss of అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి మనకి సో అతని వ్యక్తి ఏమంటున్నాడంటే ఫస్ట్ రెండు ఆర్టికల్స్ని 5,000 రూపీస్ చొప్పున సేల్ చేసిండు అన్నాడు. సో 5,000 రూపీస్కి ఈచ్కి సేల్ చేసిండు. అంటే ఇక్కడ అమ్మిన విలువలు సమానం, అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయినప్పుడు అందులో ఒక పర్సంటేజ్ ఏమంటున్నాడంటే 62/3% ప్రాఫిట్ అంటున్నాడు. రైట్. సో 62/3% అయితే 2% ఎంత అంటున్నాడు. మరి 2% అది ఇది కూడా మనకి తీసుకోవాల్సింది లాస్ పర్సంటేజ్ ఎంత, బట్ ఓవరాల్ మాత్రం తీసుకోవాల్సింది నో లాస్ నో ప్రాఫిట్ అంటున్నాడు. రైట్. సో నో లాస్ నో ప్రాఫిట్ అంటున్నాడు. మనం దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, నో లాస్ నో ప్రాఫిట్ అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది సింపుల్గా 16/2/3 షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. 16/2/3% షార్ట్ కట్ ఎంత అంటే 1/6. 1/6 అంటే లాభం అన్నప్పుడు మీరు దాన్ని ఫ్రాక్షన్ ఏం రాస్తారు, 7/6 రాస్తారు. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ రాస్తున్నా, అలాగే సెల్లింగ్ ప్రైస్ రాస్తున్నా, జాగ్రత్త చూడండి. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రాస్తే కాస్ట్ ప్రైస్ 6 రాస్తున్నా, సెల్లింగ్ ప్రైస్ ఎంత 7. మరి మొదటి వస్తువు ఉంది, మొదటి వస్తువు 6, కొన్న ధర అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 7 అవుతుంది. మరి రెండు వస్తువులు అమ్మిన ధరలు ఎలా ఉన్నాయి ఇక్కడ సమానం. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ అనేది ఈక్వల్ ఉన్నాయి కదా, అందుకోసం ఇక్కడ రెండో వస్తువు సెల్లింగ్ ప్రైస్ కూడా మనం 7 అనే రాసుకోవాలి. మరి 7 + 7 టోటల్ సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఎంత ఉండాలి 14. మరి నో లాస్ నో ప్రాఫిట్ అని ఎప్పుడైతే అంటున్నాడో, నో లాస్ నో ప్రాఫిట్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా 14 కదా ఉండాలి. మరి 14 ఉండాలంటే ఇక్కడ ఎంత అవసరం, 8 అవసరం. అంటే 8 అనేది కాస్ట్ ప్రైస్, సెకండ్ కాస్ట్ ప్రైస్, అలాగే నెక్స్ట్ ఇది అనేది 7 అనేది సెకండ్ సెల్లింగ్ ప్రైస్ అన్నట్టు. మరి ఎంత లాస్ వచ్చింది 1 లాస్ వస్తే ఆ 1 దేనిపైన లాస్ వస్తుంది 8 పైన. సో దాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ ఏం చేస్తాం 100. 4 2 4 ఎంతలు తీసుకోవచ్చు 25. 25ని మనం సగం చేసామనుకోండి, అప్పుడు నీ ఆన్సర్ ఎంత అన్నట్టు 12.5% ఏమని చెప్పచ్చు, లాస్ అని చెప్పచ్చు. రైట్. సో 12.5% లాస్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.